వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కాట్రేనికోన మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించాయి. గేట్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మాట్లాడిన పొన్నాడ సతీష్ కుమార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారని విమర్శించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో పెంచిన సందర్భం మనం చూసాం. ముఖ్యంగా ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయో ఇది సామాన్యుడికి నిత్యావసరాల సరుకులు కావచ్చు, సామాన్యుడికి రైతు కావచ్చు, అలాగే ఏదైతే రోజువారీ కూలి పనులు చేసుకునే అతి సామాన్యుడి మీద కూడా ఈ పెంచిన భారం అనేది, పెరిగిన భారం అనేది ఇవాళ డైరెక్ట్గా పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సందర్భంగా ఏదైతే పెరిగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి కాట్రేనికోన మండల హెడ్ క్వార్టర్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్లో లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదైతే ఎన్నికల ప్రచారంలో మనం చూసాం, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు తగ్గించి సామాన్యుడికి మంచి చేస్తాం, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి పేదవాడికి పంచి పెడతామని చెప్పి ఏదైతే అన్న మాటలకు పూర్తి వ్యతిరేకంగా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసం ఉంది. సుమారు 10 రూపాయలు అటు తమిళనాడు కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇటు కేరళలో కానీ మనం చూస్తుంటే ప్రతి రాష్ట్రంలోనే మనకన్నా తక్కువే ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించే అధిక పన్నులు ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఈ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఇంకా మనకి అధికంగా అది రేటు పెరిగి మనకు భారంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే, అలాగే రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద పడే ఏదైతే ఈ అధిక భారం ఏదైతే ఉందో తగ్గించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారం పడకుండా, అటు కరెంటు కానీ, ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు కానీ భారం పడకుండా సామాన్యుడికి మంచి చేస్తామని మీరు మాట ఇచ్చారు. మీరు ఎలక్షన్లో ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. సూపర్ 6 అన్నారు. అటు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎవరికి మంచి చేసిన సందర్భం మేము ఎక్కడ కూడా చూడలేదు. ఇవాళ అలాగే సామాన్యుడి మీద కూడా మీరు ఇవాళ పెట్రోల్, డీజిల్ భారాన్ని మోపి ఇవాళ వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులు, మధ్యతరగతి, అలాగే దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్న వాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన తెలియజేస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఏదైతే పరిపాలన ఏ రకంగా పరిపాలిస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించి పేద ప్రజలకు మంచి చేయమని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరడం జరుగుతుంది.